అధ్యక్ష, సహజంగా న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి వాటా అంత ఉండాలని అంబేద్కర్ గారి ఆలోచన విధానం. కానీ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, చర్చ మొదల్లోనే మేము ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఏమైంది, అందరూ శాకాహారులే, రొయ్యల ముళ్ళు ఎడవాయన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలకు అందరికీ గుర్తొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మేమంతా ఈ భారతదేశం బాగుండాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య రావాలని, మేమంతా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వారసులం. కానీ పరిస్థితి ఏమైందంటే మాకే విద్య దొరికేటటువంటి పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తున్నది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలు యంత్రాలు లేనటువంటి సమయంలో ఏ రకంగా యంత్రాలై ఈ సమాజానికి సేవ చేసిండ్రో మీరొక్కసారి సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మనం వేసుకున్నటువంటి బట్టలు నా పద్మశాలి సోదరుడు తయారు చేసి మనకిచ్చాడు. నా పద్మశాలి సోదరుడు తయారు చేసినటువంటి బట్టలను నా దర్జీ కుట్టి మనకిస్తున్నాడు. నా దర్జీ కుట్టి ఇచ్చినటువంటి బట్టలను నా రజక సోదరుడు మల్లె పువ్వు తీరు తెల్లగా ఉతికి గంజేసి ఇస్త్రీ చేసి మనకిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలు వేసుకొని అందంగా తయారై మనమంతా అసెంబ్లీకి వస్తున్నాం. నా విశ్వకర్మలు పడుతున్నటువంటి శ్రమ మీకు ప్రత్యేకంగా తెలుసు. మనిషి జీవితానికి బీసీల వృత్తికి ఏ రకమైనటువంటి అనుబంధం ఉన్నదో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, నా నాయి బ్రాహ్మణ సోదరుడు గడ్డం తీసి క్షవరం చేస్తే మనమంతా ఇంత అందంగా కనిపిస్తున్నాం అధ్యక్ష. నేనెందుకు మా బీసీలు యంత్రాలై సమాజం కొరకు పనిచేస్తున్నారో చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవే కాదు అధ్యక్ష, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నా బీసీ సోదరులే కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అధ్యక్ష. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్తాడు మీరు చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారని. ఆ చేపలు తీసుకురావాలా, ప్రాణాలకు తెగించి వాగుళ్ళల్లో చెర్లల్లో ఆ చేపలు పట్టేటప్పుడు నా గంగపుత్ర సోదరుల, ముద్రా సోదరుల ప్రాణాలు కూడా పోయినాయి. కానీ వాళ్ళు మాత్రం చేపలు పట్టి తీసుకొచ్చి మనం ఆరోగ్యంగా ఉండడానికి తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 100 సంవత్సరాల నుండి నా కుమ్మరి సోదరులు కుండలు తయారు చేసి మట్టి పాత్రలు ఇచ్చి, ఆ రోజు మిగతా పాత్రలు లేనటువంటి సమయంలో మట్టి పాత్రలు ఇచ్చి, చల్లటి నీళ్ళ రంజన్లు ఇచ్చి, చివరికి మనిషి అంత్యక్రియలలో కుమ్మరి కుండ లేకుంటే మనిషి దహన సంస్కారాలు కూడా కావు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఉదాహరణలు బీసీలు ఈ సమాజానికి తాము కరిగిపోయి సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నూనె గింజల గానుగకు నా గాన్ల సోదరులు కావాలి, వ్యవసాయ పనిముట్లు కావాలంటే నా వడ్రంగి కావాలా, నా పలుగు పార కావాలంటే కమ్మరోళ్ళు కావాలా, నగల తయారీకి స్వర్ణకారుడు కావాలా, క్యాన్సర్ అటువంటి రోగం నుండి కూడా కాపాడే ఔషధం లాంటి కళ్ళు కావాలంటే నా గీత కార్మికుడు అయినటువంటి గౌడన్న కావాలా, చివరికి సంతోషంలో ఆరోగ్యంకో నీకు మటన్ దావత్ కావాలంటే నా ఆరే కటికలు కావాలి. మంచి పంటలు వండించి అన్ని రకాలుగా మంది బాగుండాలంటే నా మున్నూరు కాపు సోదరులు కావాలా, పాలు పెరుగు కావాలంటే నా యాదవులు కావాలా. అధ్యక్ష,
మనం కూర్చున్నటువంటి అసెంబ్లీని చెమటోర్చి కట్టిన నా ఉప్పరోళ్ళు అసెంబ్లీని కట్టడానికి రాళ్ళు కొట్టిండ్రు. నా ఒడ్డెర సోదరులు ఈ అసెంబ్లీకి రాళ్ళు మోసిండ్రు. మనం కూర్చున్నటువంటి కుర్చీలను నా వడ్ల సోదరులైనటువంటి కార్పెంటర్లు ఇంత అందంగా ఈ కుర్చీలను మన కొరకు ఇచ్చిండ్రు. మరి ఇన్ని సేవలు చేసినటువంటి ఈ బీసీల అధ్యక్ష ఈ అసెంబ్లీలో కనిపిస్తున్నారా? ఉదయం లేచి నుండి మనిషి రాత్రి నిద్రపోయే వరకు బీసీలు ఈ సమాజంలో ఎంత గొప్పగా సమాజానికి పనిచేస్తున్నారో అంత గొప్పగా పనిచేసినా మరి ఎక్కడికైతే వచ్చి వాళ్ళ అవకాశాల గురించి అడుక్కోవాలనో లేదా మాట్లాడాలనో ఆ అవకాశం మాత్రం ఈ బీసీ సమాజానికి వస్తలేదు అధ్యక్ష. నేను ఎవరినో ఎక్కువ విమర్శించాలని ఈ మాటలు చెప్తలేను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, వీళ్ళు 1,50,000 కోట్ల అప్పు చేశారు అధ్యక్ష. వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మేము ఎందుకంటే మా వాటా మేము అడుగుతున్నప్పుడు మాకెంత బాకీ పడ్డదో ఈ విషయం కూడా మేము చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అప్పు చేసినప్పుడు 7 లక్షల కోట్ల అప్పు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 4,20,000 కోట్లు 10 సంవత్సరాలలో మా బీసీల నెత్తి మీద పెట్టిండ్రు. మరి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి 15 నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా చేసినటువంటి సరాసరి యావరేజ్ని చూస్తే వీళ్ళు 6 లక్షల కోట్లు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చేస్తలేరు అధ్యక్ష, నెలకు 10,000 కోట్లు చేస్తారు ఇప్పటి లెక్క ప్రకారం. ముందు పెరుగుతుందో లేదో తెలియదు కానీ అంటే వీళ్ళు 6 లక్షల కోట్లు. అంటే వీళ్ళు చేసేటటువంటి అప్పు ప్రకారం మాకెంత మా నెత్తి మీద బాకీ పడుతుందంటే 3,60,000 కోట్లు బీసీల మీద బాకీలు పడతాయి అధ్యక్ష. వాళ్ళేమో 7 లక్షల కోట్లు చేశా, వీళ్ళేమో 6 లక్షల కోట్లు చేశా, ఇద్దరిని కలిపితే 13 లక్షల కోట్ల అప్పాయా. కానీ మా పేరు మీద అప్పు ఏ రకంగానైతే మాకు ఇచ్చిండ్రో మరి కేటాయింపులు కూడా మాకు అట్లనే ఉండాలి కదా అధ్యక్ష. దాదాపు ఈ రాష్ట్రంలో 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఒక పక్కకేమో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్ ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత అన్ని కలుపుకుంటే 11 లక్షల కోట్ల పోరి ఈ 8.5 లక్షల కోట్ల అప్పు గురించే చర్చ చేసుకుందాం. మాకు వచ్చినటువంటి వాటా మీద కూడా చర్చ జరగాలి కదా అధ్యక్ష. తీసుకొచ్చినటువంటి అప్పులో మేము కూడా భాగస్వామ్యం కదా అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో 60% మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా అధ్యక్ష. నేనెందుకు పెద్దలకి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని మాత్రం ఈ విషయాలు చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, మీకు ఏం కావాలా? వార్డు మెంబర్లు తొందరగా రెడీ గారి, మీరు వార్డు మెంబర్లు కావాలా, మీరు సర్పంచ్లు కావాలా, మీరు ఎంపీటీసీలు కావాలా, మీరు జడ్పీటీసీలు కావాలా? మేము ఏమనుకుంటున్నాం అధ్యక్ష అంటే మేము గివ్వే కావాలి. సర్పంచ్లు కావాలా మీరు తొందరగా, వార్డు మెంబర్లు కావాలా మీరు ఎక్కడ దొరంటారు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలు అయితే సరిపోవు అధ్యక్ష. ఈ సభలో కూడా కావాలా అధ్యక్ష. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా అధ్యక్ష.